హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మునగాకు ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా? ఆషాఢ మాసంలో తప్పకుండా మునగాకు తినాలంటారండి ఒకసారైనా. నేనేమో ఆషాఢ మాసం వెళ్ళిపోయేటప్పుడు చేస్తున్నాను. ఏదో ఒకటి ఎప్పుడో ఒకసారి తింటున్నాం కదా అని చేస్తున్నాను. ముందుగా కుక్కర్ గిన్నెలోకి బాగా కడిగి పెట్టుకున్న మునగాకు తీసుకోవాలండి. ఆ చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చాలండి, ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు. చిన్న గ్లాస్ చాలు. చూసారు కదా, 2 విజిల్స్ ఇచ్చాను. చాలా బాగా ఉడికిపోయింది. ఆ వాటర్ చూడండి కొంచెం ఉంది. ఆ వాటర్ కూడా అలాగే ఇమిరిపోయేలాగా వేయించేసుకోవాలి. ముందుగా మనము ఈ మునగాకులో లాస్ట్‌లో మనం పౌడర్ జల్లుకుంటామండి. ఆ పౌడర్ ఎలా చేయాలో చూద్దామా? మిక్సీ గిన్నెలోకి వేయించిన పల్లీలు, ఎండుమిర్చి, తెల్లగడ్డ, ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇదో చూడండి, చాలా పొడి పొడిగా అయిపోయింది. నీళ్ళన్నీ ఇమిరిపోయినాయి కదా మునగాకులో. దీంట్లో అస్సలు ఆయిలే వేయమండి, అలాగే ఉంటుంది. దాంట్లోని మనము ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా దాంట్లోనే వేసుకోవాలి. ఇవి ఆ మునగాకులోనే ఉడికిపోయి చాలా బాగుంటాయండి. క్రిస్పీగా ఉంటాయి నములుతుంటే. ఈ ఎర్రగడ్డలు, ఆనియన్స్ అలాగే వేసి వేయించాలండి. వేసిన తర్వాత బాగా పొడి పొడిగా వేగిపోవాలండి. చాలా హెల్తీ అండి మునగాకు. మనకు విటమిన్స్ కూడా ఎక్కడికి వెళ్ళవండి. ఉడికించుకున్నా కూడా కుక్కర్లో ఎక్కడికి వెళ్ళవు. అన్నీ బాగుంటాయి, దాంట్లోనే ఉండిపోతాయి కాబట్టి చేసుకోవచ్చు. కొంతమంది అయితే ఉడకబెట్టకుండా మామూలుగా కుక్కర్లో వేయకుండా మామూలుగానే ఉడకబెడతారు. కొంచెం చేదు వస్తుందండి. అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్లో 2 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పొడి పొడిగా అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న పౌడర్ వేసేసి ఎంత కావాలంటే అంత పౌడర్ వేసి వేయించుకోవాలి. ఉప్పు చూసుకుంటూ వేయించుకోవాలండి. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రైస్లోకి అలాగే కలుపుకొని తినేయచ్చు. చపాతీలోకి, జొన్న రొట్టెలోకి అయితే ఇంకా భలే ఉంటుంది. ఉత్తది కూడా తినేసేయచ్చండి ప్లేట్లో పెట్టుకొని. చాలా సూపర్గా ఉంటుంది మునగాకు ఫ్రై. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.